రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఉన్న మదర్ డైరీ ముందు నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాడి రైతుల ఆందోళనకి దిగారు. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న 5 బిల్లులు రైతులకు వెంటనే చెల్లించాలని సంస్థ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పాడి రైతుల పాల బిల్లులు పెండింగ్ లో పెట్టిన చైర్మన్ రాజీనామా చేయాలి. పాల కాంట్రాక్టర్ను మధురా డైరీ లోపలికి వెళ్లకుండా పాడి రైతులు అడ్డుకున్నారు. బిల్లులు చెల్లించే వరకు నిరసన కొనసాగుతుందని పాడి రైతులు హెచ్చరించారు. దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలి పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలి పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలి ఆ పాల బిల్లులు వెంటనే నమస్కారము. ఈరోజు పాలకవర్గము మీటింగ్ పెట్టి ఇలా చైర్మన్ను వచ్చిన రాకుండా దించేస్తామని చెప్పడం జరిగింది. అందుకని మేమందరం కూడా ఈరోజు వచ్చి డైరెక్టర్లకు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా మొత్తం చైర్మన్ రాజీనామా పెట్టకపోతే బలిమీకైనా పెట్టిపిచ్చి కొత్త చైర్మన్ పెట్టుకుంటే ఆ చైర్మన్ కొంత ఆర్థిక సాయం చేస్తాను కాబట్టి కనీసం మా బిల్లు అన్న ముడతాయని చెప్పి కనీసం మాకు బాగా 2 బిల్లు 3 బిల్లు కనీసం వస్తాయని చెప్పి ఉద్దేశంగా వచ్చినాం. కానీ ఇక్కడ చైర్మన్ మాత్రం రాకుండా కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటా మళ్ళీ ఏదో కాదు రేపు వెళ్ళినట్టు బుధవారం ఆయన పెడతాడట. బుధవారం పెడితే అయిపోతుంది అని మేము అంటున్నాం. బుధవారం వచ్చింది ఆయనకు ఇంకా అవకాశం లేదు. రానా తక్షణం పెట్టేస్తే కొత్త చైర్మన్ అనుకుంటే కనీసం మాకు ఇమీడియట్ 2-3 బిల్లు మాత్రం పడతాయి అనేది మేము ఆల్రెడీ ఆ కొత్త చైర్మన్ కూడా ఆయన కూడా 3 కోట్ల రూపాయలు వేసి నేను బిల్లు వచ్చానికి కూడా రెడీ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆ కొత్త చైర్మన్ అనుకోవాలి. మా రైతులకు 3 బిల్లు ప్రయత్నం చేయాలి. ఇంకో వారం 10 రోజుల ఇంకో 9 కోట్లు కూడా ఆయన అప్పు తీసుకొచ్చి వేస్తామని చెప్తున్నారు. కాబట్టి మా బిల్లులు మొత్తం క్లియర్ అయిపోతాయి. తర్వాత ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ చైర్మన్ ఉంటే మాత్రం ఎవరు బయట రూపాయి పుట్టగదు లేదు అని ఇచ్చే పొజిషన్ లేదు. కాబట్టి ఎంతో రాజీనామా చేసి కొత్త చైర్మన్ అనుకుంటే మా బిల్లు మొత్తం క్లియర్ అవుతాయని చెప్పి మేము అందుకే మేము అందరం వచ్చినాం. ఆయన రాజీనామా చేసాక మేము వెళ్ళము అని చెప్పి మీకు చెప్తున్నాను.